క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. వెల్కమ్ టు తాజా డిషెస్. ఈ రోజు మనము క్యాబేజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు క్యాబేజ్, కారం, నూనె, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఇంకా 4 టమాటాలు. క్యాబేజ్ నేను ఇప్పుడు హాఫ్ క్యాబేజ్ తీసుకున్నానండి. ఇంకా వీటన్నిటిని సన్నగా కట్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందామండి, ఎందుకంటే క్యాబేజ్ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. సో నేను ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఎవరైనా డైటింగ్ లో ఉంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. సో ఆయిల్ కొంచెం బాగా వేడి అవనిద్దాము. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసి పెట్టుకునేటివి అవి వేసుకుందాము. వాటిని బాగా ఫ్రై అవనిద్దామండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిగడ్డల్ని బాగా ఫ్రై అవనిద్దాము. చూసారా, ఉల్లిగడ్డ బాగా మగ్గిపోయాయండి. అందులో నేను టమాటా వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన టమాటా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు మనము కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 4 వేసాను. ఎవరైనా కావాలంటే టేస్ట్ తగినట్లు చూసి సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టమాటా ఏవైతే ఉంటాయి కదా, అవి తొందరగా మగ్గిపోతాయి అనమాట. సో మీరు సాల్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము. మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దామండి. చూసారా, బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనము క్యాబేజ్ ఏవైతే సన్నగా కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుందాం అనమాట. సో టమాటా ఇంకా ఉల్లిగడ్డ బాగా మగ్గిన తర్వాత మనం క్యాబేజ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందామండి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బాగా కొంచెం మగ్గనిద్దామండి. చూసారు కదా, క్యాబేజ్ బాగా దగ్గరగా అయిపోయిందండి. ముందు వేసినప్పుడు కొంచెం ఫుల్ గా ఉండింది, ఇప్పుడు హాఫ్ అయిపోయింది బాగా మగ్గిపోయి. ఇప్పుడు మనము అందులో కొంచెం ఒక స్పూన్ పసుపు, ఇంకొక 2 స్పూన్లు కారం వేసుకుందాము. నేను కారం ముందు వేయలేదు, ఒట్టి ఉప్పు వేసాను. ఇప్పుడు కారం ఇంకా పసుపు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందామండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను నేను, ఎక్కువ వేయలేదు. జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకుందాం. చూసారా, మంచిగా ఇలా ఉడుకుతుందో అది బాగా. నేను దాన్ని బాగా ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడికినిచ్చానండి. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. క్యాబేజ్ మొత్తం బాగా ఉడికిపోయిందండి. సో అందుకని నేను లాస్ట్ లో ధనియాల పొడి వేసి దాన్ని బాగా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసాను నేను. కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకున్నానండి, లాస్ట్ లో గార్నిష్ చేయడానికి. కావాలంటే మీరు ముందే మొత్తం వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, రెడీ అయిపోయింది క్యాబేజ్ కర్రీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం.